బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో 40 సంవత్సరాల లోపే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇది మన వయసుకు సంబంధించింది కాకపోయినప్పటికీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులు చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఇది వయసు తప్పైతే కాదు, కేవలం మన జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు. సో మనం ఎటువంటి తప్పులు చేస్తున్నాం అండ్ మోకాళ్ళ నొప్పులపై ఉన్నటువంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ కూడా ఇవాళ మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి చాలా విషయాలు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. వయసు రీత్యా వచ్చేవే మోకాళ్ళ నొప్పులు అని ఒక నానుడి ఉండేది ఒకప్పుడు. అది సో ఇప్పుడు చూస్తే 40 కాదు, 40 బిలో 30s లోనే, అంటే 30లోనే మోకాలు అని. సో రైమింగ్ కూడా బాగుందని పెట్టుకున్నారు. బట్ ఇవన్నీ రావటానికి మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి అని. సో ఫస్ట్లీ సుమన్ టీవీ ప్రేక్షకులకి అండ్ దెన్ మీకు ఈ హెల్త్ ప్రోగ్రామ్స్ ఎంతమంది చూసినా మీరు మాత్రం వదలకుండా ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నేను ఎప్పుడు యాక్చువల్లీ స్క్రోల్ చేసినప్పుడల్లా ఈ హెల్త్ అనేసరికి హార్డ్లీ ఒక 3,000-4,000 మంది చూస్తారు. అదే ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఏదో నిన్న చాలా ఐ కెనాట్ స్పీక్ అంత సిల్లీ టైటిల్కి 1.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అంటే మన సొసైటీ ఎంత ఇగ్నోరెన్స్ లో ఉన్నారు అనేది ఇవాళ వెరీ ఓపెన్ అండి. సర్టెన్ థింగ్స్ ఈ 10 మంది చూసినా చాలు ఈ ప్రోగ్రామ్, నా వాయిస్, ఈ 10 మంది ఇంకొక 10 మందికి పంపించమని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. సొసైటీలో ఎందుకు పనికిరాని ఎంటర్టైన్మెంట్కి, ఎందుకు పనికిరాని అంటే కాంట్రవర్సీస్, లేకపోతే ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్, లేకపోతే ఎవరో ఇప్పేసి పరిగెట్టారంట, ఇప్పి పరిగెడితే కుక్కలు పరిగెట్టినాయి అని అంటే దానికి 1.5 మిలియన్ వ్యూస్. ఒక డాక్టర్గా మా వర్క్ వదిలేసుకొని వాళ్ళు కూడా ఏదో 10 ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు చేసుకోకుండా ఈ సొసైటీ కోసం బాధపడే మీలాంటి వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ చేసి 1 గంట సేపు నేను వెచ్చించి వాళ్ళు వెచ్చించి వాళ్ళు డబ్బులు స్పెండ్ చేసి ఎందుకు చేస్తున్నారు అని అంటే ఈ సొసైటీలో ఎంతో కొంత మార్పు. హెల్త్ అనేది ప్రతి ఒక్కళ్ళ హక్కు. ఓకే, సో ఈ హెల్త్ అనేది బాగుండాలనేది వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు చూసారా, అది మీరు అప్రిషియేట్ చేస్తారు అని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ పర్టికులర్ నేను చెప్పే ఈ 4 మాటలు మీరు ఒక 10 మంది అన్న చూడండి, నాకు ప్రాబ్లం ఇది. ఈ 10 మంది ఇంకొక 10 మందికి స్ప్రెడ్ చేయండి. దట్స్ ఆల్, మీరు ఇంకేం చేయక్కర్లేదు. సో ఈ 40 ఏళ్లలో మోకాళ్ళ నొప్పులు, ఇండియా ఈజ్ ఎ వెరీ యంగ్ కంట్రీ. ఎందుకంటే ప్రపంచంలోనే హైయెస్ట్ గ్రోత్ అనేది మన దేశంలోనే, పాపులేషన్, న్యూ పాపులేషన్ అనేది మన దేశంలోనే అవుతుంది ఆఫ్టర్ చైనా. సో అంటే మోర్ యూత్, మోర్ యంగ్ పీపుల్. సో ఈ యూత్ ఎందుకు సరిగ్గా వాళ్ళ ఆరోగ్యం చూసుకోలేకపోతున్నారు? 40 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని మేడం అడిగినట్టు ఎందుకు అంటే సింపుల్ రీజన్, మనం అన్ని పనికిమాలి అన్నీ అడాప్ట్ చేసుకుంటున్నాం. ఏవి టెక్నాలజీ కానీ, ఈ జంక్ ఫుడ్స్ కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ అంటే పబ్స్కి వెళ్ళటము, లేకపోతే బార్స్కి వెళ్ళటము, అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటున్నాం. కానీ వెస్ట్ నుంచి కొన్ని గుడ్ థింగ్స్ అనేది మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకోవట్లేదు. ఎప్పుడన్నా ఎవరన్నా మీలో అమెరికా కానీ, యూరోప్ కానీ, ఎనీ కంట్రీస్ మీరు విజిట్ చేస్తే యావరేజ్ పర్సన్ ఎవ్రీ డే 10,000 నుంచి 15,000 అడుగులు నడుస్తారు. యావరేజ్ పర్సన్. టైం ఉండదు. మనం అనుకుంటాం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే వాకింగ్ చేయాలి, నిద్ర ముందు, లేకపోతే ఈ టైంలో చేయాలి అని అనుకుంటాం. కానీ అది రూల్ లేదు. నేను చదివిన చోట -5 degrees టెంపరేచర్ ఉండేది. ఈ -5 degrees టెంపరేచర్లో మనం ఒక 4 కంబళ్ళు పట్టుకొని కూర్చుంటాం. వాళ్ళు -5లో కూడా అర్ధరాత్రి 12ంటికి డ్యూటీ అయిపోయి నేను హాస్పిటల్ నుంచి ఇంటికి పోతుంటే వాళ్ళు లేదు మేము రన్నింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఆ -5 degreesలో మినిమం 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పరిగెట్టండి, దే విల్ నాట్ గో హోమ్. సో దీని అర్థం ఏంటి? హెల్త్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళంతా పురోగమనం చెందుతున్నారు. మనము అక్కడికక్కడే మనం ఇండియా గ్రేట్, ఇండియన్స్ ఆర్ గ్రేట్, ఓన్లీ క్రికెట్ వచ్చినప్పుడు లేకపోతే స్పోర్ట్స్ గెలిచినప్పుడు మనం అది కూడా చూసాం. ఓకే, మన ఓవర్ ఉత్సాహం వల్ల ఎంతమంది ప్రాణాలు బలిగొన్నాం అనేది. సో ఈ సెలబ్రేషన్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు ట్రూ ఇండియన్ స్పిరిట్ ఏంటనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ట్రూ ఇండియన్ స్పిరిట్ అంటే ముందు మన హెల్త్ బాగా చూసుకుంటాం,
మనతో ఉన్న ఒక 10 మంది హెల్త్ బాగుండాలని అనుకొని దానికోసం మనం హెల్ప్ చేయటం, ఇవన్నీ కూడా ట్రూ ఇండియన్ స్పిరిట్. మనకి కల్చరల్లీ మనందరం చాలా కలిసి ఉంటాం అనేది మనకున్న బిగ్గెస్ట్ యాసెట్. ఇండియన్స్ అంటే ఏదైనా కలిసి, మన సెలబ్రేషన్స్, మన పెళ్ళిళ్ళు, మన కల్చరే ఏంటంటే ఏదైనా కలిసి మెలిసి చేసుకుంటాం అనేది మనకున్న ఒక గొప్ప ఇది. దీన్ని హెల్త్ పరంలో కూడా మనం అందరం కలిసి పని చేస్తే, హెల్త్ అనేది సొసైటీలో అందరిది బాగుంటే మన సొసైటీ బాగా గ్రో అవుతుంది. సో ఈ 40 yearsలో రావడానికి కారణము సింపుల్ రీజన్ చెప్తాను వినండి. లైఫ్ స్టైల్ అడాప్షన్. అన్ని రాంగ్ థింగ్స్ అడాప్ట్ చేసుకొని రైట్ థింగ్స్ ఎవరు అడాప్ట్ చేసుకోవట్లేదు. ఏదో మనం న్యూ ఇయర్ వస్తే వెయిట్ తగ్గిపోవాలని గర్ల్స్ కూడా జిమ్స్కి వెళ్ళిపోతారు, లేకపోతే అబ్బాయిలు కూడా ఏదో ఒక ప్రపోజల్ వచ్చిందనో, లేకపోతే ఇంకేదో వచ్చిందనో, ఏదో ఒక ఈవెంట్ వస్తే, లేకపోతే ఏదో హెల్త్ పరంగా సీరియస్ ప్రాబ్లం వస్తే తప్ప ఏ ఒక్కడు కూడా హెల్త్ పైన ఇన్వెస్ట్ చేయటం అనేది మానేశారు కంప్లీట్గా. యూత్ ఎస్పెషల్లీ యంగ్, అంటే మనం 20 నుంచి 30 years 35 years దాకా ఉండే లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుని 20 నుంచి 35 సంవత్సరాల లోపల వయసు, మనం ఏం తిన్నాం, మనం ఏం తాగాం, మనం ఏం చేస్తున్నాం, ఈ 3 థింగ్స్ కూడా మీ 40 ఏళ్ల తర్వాత జీవితాన్ని డిఫైన్ చేస్తాయి. ఓకే, యంగ్ ఏజ్లో అడాప్ట్ చేసుకునే లైఫ్ స్టైల్ మ్యాటర్స్ ఎ లాట్. అదేవిధంగా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవటం, బోన్స్ బలహీనం అయిపోవటం, ఎండహీనత లేకపోవటం, అంటే ఎండలో లేకపోవటం వల్ల విటమిన్ డి లోపం రావటము, అదేవిధంగా ఈ రకరకాల జంక్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ ఇవన్నీ తినటం వల్ల సిస్టమిక్ లిమిటేషన్స్, అంటే సిస్టమ్ మనకు కావాల్సినంత పర్ఫార్మెన్స్ చేయలేక న్యూట్రిషన్ అనేది కావాల్సినంత శరీరానికి దొరకకపోవటం వల్ల ఈ బోన్స్ జాయింట్స్ వీక్ అవ్వటం, అండ్ దెన్ మేడం చెప్పినట్టు ఒక 40 years ఏజ్కి హాస్పిటల్లోకి రావటం జరుగుతుంది. సో మనం తీసుకునే ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు కాల్షియం బేస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ మధ్యకాలంలో మనం తీసుకోలేకపోతున్నాము. బికాజ్ ఇప్పుడు మిల్క్ ఉంది, చిన్నపిల్లలకి మిల్క్ ఇవ్వాలని కూడా భయపడుతున్నాము. సో వాళ్ళు కూడా రకరకాల ఇంజెక్షన్స్ పశువులకి ఇవ్వటం వల్ల కూడా అవి తీసుకోవటానికి అవి కూడా పొల్యూట్ అవుతున్నాయి, దాన్ని కూడా పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం. మనం ఇందాక ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు అనుకున్నట్టు అడల్ట్రేషన్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. వాటర్ తాగలేం, గాలి పీల్చలేం, ఒక కూరగాయ తినలేం, ఒక నాన్ వెజ్ తినలేం, ఒక మిల్క్ తాగలేం, అన్ని అడల్ట్రేషన్. హౌ టు బ్రేక్ దిస్ చైన్, హౌ టు చేంజ్ ఇట్, ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దట్. కాకపోతే ఉన్న దాంట్లో హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే ఇంట్లో మనం చేసుకునే ఆహారం, ఇంట్లో కుక్ చేసుకునే ఆహారం ఈజ్ స్టిల్ ద సేఫెస్ట్. మిల్క్ మరి అంటే కౌనైతే అందరూ కొనుక్కోలేరు కదా, సో కూడా ఏం చేసుకోలేము వాటిని. సో అవి ఒకటి కొంచెం అట్లీస్ట్ నాకు తెలిసినంత మటుకు ఈ ఫ్యూ కంపెనీస్ లైక్ గవర్నమెంట్ లిస్టెడ్ కంపెనీస్, స్టేట్ రన్ డైరీస్ ఉంటాయి, ఇవి అట్లీస్ట్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఇస్తాయని అనుకుంటున్నాను. మరి ఐ డోంట్ నో అవి ఎక్కడి నుంచి ఆపాలి. ఆహారం అంటారా, సేమ్ ప్రాబ్లం అగైన్. ప్రతిదీ కూడా పెస్టిసైడ్ లేకుండా ఒక వెజిటబుల్ పండదు, స్టెరాయిడ్ లేకుండా నాన్ వెజ్ అనేది గ్రో అవ్వదు. ఓవరాల్గా నాన్ వెజ్ కన్జంప్షన్ తక్కువ చేస్తే సేఫ్ అనేది నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం వెజిటేరియన్స్ కూడా కొంత ప్రోటీన్ అనేది అవసరం, కాబట్టి ప్రోటీన్ సోర్స్, కాల్షియం, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫైబర్ రిచ్ డైట్. ఈ మధ్య ఒక పెద్ద ఆర్టికల్ ఒకటి వచ్చింది, ఫ్రూట్ బికమ్స్ పాయిజన్ వెన్ ఇట్ ఈస్ మేడ్ ఇంటూ ఫ్రూట్ జ్యూస్ and it will lose all the valuable minerals, all the valuable fruit when it becomes a juice. ఫ్రూట్ ఎందుకు మంచిది అంటే ఫైబర్ వల్ల మంచిది. చూయింగ్ చేస్తూ ఉంటాము, నెమ్మదిగా తింటాము, సో అది ఫైబర్ కంటెంట్. అంటే ఏదైనా రెండు కలిస్తేనే దాని నుంచి స్క్వీజ్ చేస్తే వచ్చే జ్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఎందుకు పనికిరాని వ్యర్థమైన, అది ఓన్లీ ఫ్రక్టోజ్. వెన్ ఫైబర్ తో కలిసినప్పుడు దాని గుణం చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఎవరైనా కానీ ఫ్రూట్ ని ఫ్రూట్ గానే కన్జ్యూమ్ చేయండి. ఈ జ్యూస్ సెంటర్లో రోజు మేము చాలా హెల్తీ అని వెళ్ళిపోయి అందరూ గ్లాసులు జ్యూసులు తాగితే ఏం లాభం లేదు, ఓన్లీ వెయిట్స్ పెరగటం తప్పితే దాని నుంచి ఎటువంటి ఉపయోగము లేదు. ఎనీ ఫ్రూట్ షుడ్ బి కన్జ్యూమ్డ్ యాజ్ ఎ ఫ్రూట్ యాజ్ ఎ హోల్. సో ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ నుంచి చాలా మంది ఇప్పుడు విల్లా కల్చర్ కూడా వస్తున్నారు బాగా. సో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఏమనుకుంటున్నారంటే ఈ విల్లా కల్చర్ లో మనం ఈ స్టెప్స్ ఎక్కి దిగడం, వీటి మూలంగా మోకాలు ఎక్కువగా అరిగిపోతున్నాయి, మనం ఎక్కువగా నడవడం చేయడం తగ్గించేస్తే, మెట్లు ఎక్కడం చేయడం తగ్గించేస్తే ఈ మోకాలు నొప్పులు అనేవి రావు అనే దీంట్లో ఉన్నారు. ఈ భావన ఎంతవరకు కరెక్ట్, ఇది మిత్తా లేకపోతే ఫ్యాక్టా? అంటే ఒట్టి మెట్లు ఎక్కి దిగడం వల్ల మోకాళ్ళని మరిగిపోవు, నంబర్ 1. ఓకే, బట్ ఎస్ దే విల్ యాడ్ సమ్ లోడ్.
ఎక్కువ ఎక్కి దిగటం వల్ల మోకాళ్ళ పైన లోడ్ అయితే పడుతుంది, కానీ దానివల్ల అరిగిపోతాయి అనేది సమస్య కాదు. కాకపోతే ఒకటి, మనం ఏదన్నా ఒకటి అచీవ్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఏదన్నా ఒకటి చేయాలి అని అనుకున్నప్పుడు, ఒక ఊరు వెళ్ళాలనుకున్నారు, మీరు ఏం చేస్తారు? అంటే ఎలా వెళ్ళాలి అని అనేది మామూలుగా ఏం ఫస్ట్ ప్లాన్ చేస్తారు? చేసుకుంటాం. ప్లానింగ్, Yes. దెన్ దాన్ని ఎలా వెళ్ళాలి అంటే బై రోడ్ ఎలా అంటే చాలా వెళ్ళాలా రకాల లేకపోతే ఫ్లైట్లు వెళ్ళొచ్చు, ట్రైన్లు వెళ్ళొచ్చు, ఎలా అని బస్సులు ప్లాన్ వెళ్ళొచ్చు, చేసుకుంటాం. మరీ ఓపుకుంటే నడుచుకుని కూడా పోవచ్చు, అది డిఫరెంట్ థింగ్. Yes. సో ప్లానింగ్ అంటే ఏంటి? ఫస్ట్ వెళ్ళాలి అని అనుకుంటాం మనసు. నెంబర్ 2, బయింగ్ ద టికెట్, వాట్ ఎవర్ సోర్స్ యూ వాంట్ టు ట్రావెల్. దెన్ థర్డ్ థింగ్, దానికి కావాల్సిన రిసోర్సెస్, అంటే ఇది బట్టలు తీసుకెళ్లాలా, డబ్బులు తీసుకెళ్లాలా, ఫుడ్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ. సో ఒక ట్రావెల్కి ఇంత ప్రిపరేషన్ ఉంది. సో లైఫ్ అనే జర్నీలో కూడా మన బోన్స్కి ఒక స్ట్రెంగ్త్ రావాలి అని అంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. కొంతమంది మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు, 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు రోజు పరిగెడతారు వాళ్ళు. మనం పరిగెట్టగలమా? పరిగెట్టగలం ఇఫ్ యూ డూ ఇట్. అలవాటు చేసుకుంటే Yes. పాపం రోజు రిక్షా దొక్కేవాళ్ళు, లేకపోతే కష్టపడి డైలీ లేబరు, వాడు రోజు పని అది కాబట్టి వాడికి పెద్ద కష్టం అనిపించింది. మీరు నేను చేస్తే ఒక 5 నిమిషాల్లో పడిపోతాం కింద. Okay. సో ఏ బాడీనైనా ముందు కండిషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే దానికి కావాల్సిన మజిల్ స్ట్రెంగ్త్, దానికి కావాల్సిన బోన్ స్ట్రెంగ్త్ సమకూర్చుకుంటే మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు, అన్నీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు మోకాల నొప్పులు వచ్చే వాళ్ళకి డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు కదా, ఎక్కువ మెట్లు ఎక్కి దిగడం ఒక ఏజ్ చేయొద్దని. సో దాన్నే తీసుకొని ఓకే మెట్లు ఎక్కి దిగడం వల్ల మోకాల నొప్పులు వస్తాయేమోనని మిగతా వాళ్ళు అనుకొని సో ఐ థింక్ మానేస్తున్నారా? అందరూ ఇల్లు పగలు కొట్టేసుకుని అందరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలా? అర్థం అందుకే చెప్పండి. మళ్ళీ ఎవరో డాక్టర్లు apartment చెప్తాం, culture కరెక్టే, వెళ్ళిపోతుంది. మేము కొన్ని సజెషన్స్ ఇస్తాం. మేము ఏం చెప్తాము, ఈ చేయటం వల్ల తగ్గుతాయండి అని అంటాం. డజంట్ మీన్ దట్ మీరు అందరూ ఫస్ట్ ఫ్లోర్ చేయాలని వాడటం కాదు. మానేసేయమని కాదు కదా. Hmm. ఇంకోటి కూడా చెప్పాను, షుగర్ మందులు వాడతారు. షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు షుగర్ తగ్గదు. షుగర్ టాబ్లెట్ ఉంది కాబట్టి ఒకసారి టాబ్లెట్ తింటారు, ఇంకో సైడ్ అలా అయితే ఎలా కంట్రోల్ లో ఉంటుంది? ఉండదు కదా. ఇది ఉందన్న ధైర్యం, ఏదో బిడలు వేసుకుంటే అవి వాళ్ళు స్వీట్ తిన్నాను డాక్టర్ గారు అందుకే 2 బిడలు వేసుకున్నాను. ఎప్పుడైతే మనము కంఫర్ట్ అనేది అంటే మెడికేషన్స్ ద్వారా మనం ట్రీట్ చేస్తున్నాము, పీపుల్ అనేది లైఫ్ స్టైల్ పైన ఇన్వెస్ట్ చేయడం చాలా తక్కువ. షుగర్ ఉన్నవాళ్ళు చాలా మటుకు ఒక 30 to 40% హెల్త్ని బాగా చూసుకుంటారు, ఒక 40% నాన్ కంప్లైంట్. అందుకే వాళ్ళకి షుగర్లు పెరగటం తప్పితే తగ్గడం అనేది ఇప్పుడు ఉండదు. రైట్, ఇంతకు ముందే మీరు చెప్పారు. సో చలికాలంలో కూడా వేరే స్టేట్స్ లోని చలికాలంలో కూడా మంచిగా వాళ్ళు నైట్ 12 o'clock అప్పుడు కూడా 12, జాగింగ్ 1, వెళ్తారు 2. అని అంటున్నారు కదా. సో మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, Hmm. సో అలాంటి ప్రదేశాలకి, లేదంటే ఇక్కడ చలికాలం వచ్చినప్పుడు కానివ్వండి, అస్సలు బయటికి రారు. బికాస్ ఈ చలిలో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా పడితే చాలా ఇమ్మీడియట్ గా క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి అని అంటారు. ఎంతవరకు వాస్తవం ఇది? పడతాం, ఎంతమంది పడతారండి? చలి వల్ల ఏమీ క్రాక్స్ లేదు. వచ్చే ఛాన్సెస్ ఏమీ ఎంతవరకు లేదు. ఉంటుంది? చలి వల్ల చలి పుడుతుంది అంతే. మీరు రన్ చేస్తే చలి కూడా పోతుంది. మరి చలికాలంలోనే ఎందుకు పెయిన్స్ కూడా ఎక్కువ అవుతాయి? అందరికీ ఉండవుగా, అదే చెప్తున్నాను. ఇక లైఫ్ స్టైల్ అనేది ఒక ఓవరాల్ ఒక బ్లాంకెట్ లాగా అందరూ ఒకటే లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుందా? అలా అని కూడా కాదు, సమ్వన్ ఆల్రెడీ ఎవరికన్నా ముందే ప్రాబ్లమ్స్ ఉండి, జాయింట్ ప్రాబ్లమ్స్ ఉండి, ఇంజురీస్ ఉండి, వీళ్ళకి ఏంటంటే కొంత చలికాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్లేరప్ అవుతాయి. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి ఉంది, సీజనల్ వేరియేషన్ ఉంటుంది కొంత, దానికి ఫుడ్ వల్ల కూడా కొంత వేరియేషన్ ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి కొన్ని పర్టికులర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని అవాయిడ్ చేయడం అని చెప్తాం. బట్ చలి వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? చలి పుడుతుందండి అంతే. చలిలో యూ వర్క్ మోర్. నార్వే దేశంలో 6 నెలల పాటు -25-30 degrees ఉంటుంది. వాళ్ళు మరి 6 నెలలు పడుకుంటారా? పడుకోరు కదా. లైఫ్ గోస్ ఆన్. బట్ మనం ఏంటి అంటే మనం కంఫర్ట్స్కి బాగా అలవాటు పడిపోయి, మనం 1947 తర్వాత మన దేశం చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగింది. 1947 నుంచి 1957 ఒక 10 years పాటు మనకు అసలు పరిస్థితి, ఫుడ్ లేదు, ఏమీ లేదు, రోడ్ల పైన ఏం పడితే తింటాం, ఏదంటే ఏది దొరికితే చాలా ఎక్స్ట్రీమ్ పావర్టీలోకి వెళ్ళిపోయి హంగర్ అనేది బాగా. అందుకనే అప్పట్లో స్లోగన్స్ ఏముంది, కూడు గుడ్డ నీరు, ఆ మూడే. ఇప్పుడు అయ్యేది ఎవరికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు కదా. గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది, గవర్నమెంట్ ఫ్రీగా ఫుడ్ ఇస్తుంది, గవర్నమెంట్ ఫ్రీగా మిగిలిన ఫ్రీగానే తాగేస్తున్నారు మిగతా డబ్బులతో. సో అన్నీ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఒకప్పుడు బేసిక్స్, ఇప్పుడు బేసిక్స్ కాదు. ఇప్పుడు ఓన్లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. మనం ఏంటి, మనం హెల్త్ని పాడు చేసేసుకుంటున్నాం. ఇండియాలో అన్ని స్టేట్స్లో తెలంగాణ హైయెస్ట్, డ్రింకింగ్లో హైయెస్ట్, నాన్ వెజ్లో కూడా హైయెస్ట్. నాన్ వెజ్ మనం ఏం సాధించాము ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే, మనం #1 పొజిషన్ ఇన్ డ్రింకింగ్ అండ్ #1 పొజిషన్ ఇన్ నాన్ వెజ్. 2 డేంజరస్. అందరం చెప్తాం ఆల్కహాల్ మంచిది కాదు, నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు, యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది, లివర్ బాడైపోతుంది. ఇప్పుడు సిటీలో ఒక హాస్పిటల్ ఉంది, ఓన్లీ లివర్ ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్కి ఫేమస్.
అక్కడ ఒకప్పుడు 1000 మంది పేషెంట్లు చూస్తే నెలకి ఇప్పుడు రోజుకి 1000 మంది పేషెంట్లు చూస్తున్నారు. ఓకే, ఎందుకు? లైఫ్ స్టైల్, ఇష్టం వచ్చినట్టు తాగటం, ఇష్టం వచ్చినట్టు తినటం. సో ఇవాళ మనం జనరల్ టాపిక్స్ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇవన్నీ రెగ్యులర్ గా నాలాగా హెల్త్ టాపిక్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళకు కూడా బోర్ యూనో. సో సోది అదే చెప్తారు, డాక్టర్లకు పని వాడలేదు అని అనుకుంటారు. అందుకని నేను జనరల్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే దీంట్లో ఏ ఒక్క పాయింట్ ఏ ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఒక్కళ్ళన్నా అడాప్ట్ చేసుకొని చేంజ్ అయితే ఇట్ ఈస్ మన షోకి ఒక యూనో అర్థం, పరమార్థం అన్నట్టు. సో ఇప్పుడు నాన్ వెజ్ తినద్దు, నాన్ వెజ్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంది, ఆర్థరైటిస్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటున్నారు. మరి ఇప్పుడు కొత్తగా కీటో డైట్ వచ్చింది. కీటో డైట్ లో మనం ప్రోటీన్ కోసం అని చాలా వరకు నాన్ వెజ్ అది ప్రిఫర్ వెరీ డేంజరస్. కీటో డైట్ ఈస్ వెరీ డేంజరస్. కీటో డైట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక లివర్ ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చింది. ఏది పడితే ఆ డైట్స్ మీరు ఫాలో అవ్వద్దు. సింపుల్ డయట్. నేను ఇప్పుడు పేర్లు తీసుకోనండి, సో మెనీ XYZ డయట్స్ అని యూట్యూబ్లో కొడితే వాళ్ళకి మిలియన్స్ ఫాలోవర్స్. ఒక ఆయన నాన్ డాక్టరు, ఆయన డైట్ ఎంత ఫేమస్ అంటే ఇంకా అన్బిలీవబుల్. బట్ ఇప్పుడు ఒకప్పుడు చాలా పాపులర్, ఇప్పుడు పాపులర్. ఒకనొకప్పుడు ఆయిల్ పుల్లింగ్ అని చాలా ఫేమస్ ఉండేది. ఇంట్లో వంటకి 3 లీటర్లు ఆయిల్ తెస్తే ఆయిల్ పుల్లింగ్ కి ఇంకో 3 లీటర్లు ఎక్స్ట్రా తెచ్చుకునేవాడు. ఏది పూసేయడానికి. ఓకే, ఏమైంది? ఇన్ ద ఎండ్ ఆయిల్ సేల్స్ పెరిగినాయి కానీ ఏ ఒక్కడి హెల్త్ బాగుపడలేదు. సో ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఎవడో నాన్ రీసెర్చ్, నాన్ సైంటిఫిక్ పీపుల్ ఏ నాన్ సెన్స్ పడితే అది మాట్లాడితే, బట్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్. ఆర్థరైటిస్ గురించి మీరు అఫ్ కోర్స్ ఈవెన్చువల్లీ అదే అడుగుతారు. మోకాళ్ళు అరిగిపోతే ఈ మధ్య రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి కదా. నాకు బాగా కావాల్సిన వాళ్ళే వచ్చి, యాక్చువల్లీ ఆవిడకి 65-68 ఇయర్స్, బాగా అరిగిపోయింది అంటే గ్రేడ్ 4 ఆర్థరైటిస్, కాళ్ళలో వంకర అయిపోయింది. ఇంకా అయితే ఒక క్లినిక్ ఉందంట, ఆయనకి 40 క్లినిక్లు ఉన్నాయంట, 4 లక్షల మంది పేషెంట్ చూసాయంట 4 ఏళ్లలో. అది పెద్ద రికార్డ్ లాగా వేసుకున్నాడు. ఎటువంటి ఆర్థరైటిస్ నైనా 2500 రూపాయలు మా ట్రీట్మెంట్ తో రివర్స్ అయిపోతుంది. నేను అన్నాను, నేను కూడా ఎన్రోల్ చేసుకుంటానండి, నాకు కూడా ఎప్పుడో ఒక ప్రాబ్లం వస్తుంది, మా ఫ్యామిలీ మొత్తాన్ని ఎన్రోల్ చేస్తాను నేను దాంట్లో. 2500కి ఒక మోకాళ్ళ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా మార్చేస్తాను అని అంటే అసలు వండర్ అది. ఆయన ఏ గిన్నీస్ బుక్లోనో, ఆయన ఎక్కడో ట్రంప్తో పాటు కూర్చోవాల్సిన వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు హైదరాబాద్లో. అట్లీస్ట్ మన సీఎం గారు వెళ్ళి ఆ కుమారి ఆంటీని కలిసినట్టు ఆయన కూడా కలిస్తే ఆయన పాపులర్ అయిపోతుంది కదా అని నేను నిజంగా అన్నాను. అండ్ బిలీవ్ మీ, అవి చూడండి ఇట్లా ఉన్న కాలు ఆ 2500 ట్రీట్మెంట్ ఇట్లా అయిపోయిందంట. అంటే అండ్ 4 లక్షల మంది పేషెంట్స్ అండ్ జనం దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు గో. ఆయన ఒక్కరే ట్రీట్ చేస్తున్నారు. ఆయన మరి 40 క్లినిక్స్ అంటే మరి ఆయన ఒక్కడే చేయలేడు కదా, 40 మంది పెట్టి ఆయన ఫార్ములేషన్ తో క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఇలాంటివన్నీ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయండి. అంటే ప్రజలకి 2000 రూపాయలు మొత్తం మిమ్మల్ని యూత్ఫుల్ చేసేస్తామంటే యు ఆర్ రెడీ. కానీ ప్రాక్టికల్గా చెప్తాను, వయసుతో వచ్చే మార్పులు, డీజనరేటివ్ చేంజెస్ని ఏ ఒక్కళ్ళు మార్చలేరు. ఆ దేవుడికే ఆ శక్తి ఉంది, ఆయన కూడా ఆ శక్తి లేదు. మనం భూమిపైన పుట్టామంటే ఒక 50 తర్వాత 60 రావాల్సింది, 60 తర్వాత 70 రావాల్సింది. యూ కెన్ నాట్ రివర్స్ ద ఏజింగ్ ప్రాసెస్. ఇవన్నీ కూడా నమ్మొద్దు. ముందు మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వండి. మంచిగా ఎంతో కొంత వాకింగ్ చేయండి కొంచెం. అట్ ద సేమ్ టైం ఆహారంలో మితంగా ఆహారం తీసుకోండి. ఆ ఏజ్ పెరిగే కొద్ది ఏంటి అని అంటే మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. ఎందుకంటే వయసుతో మజిల్ మాస్ తగ్గిపోతుంది, దానివల్లే బోన్స్ అనేవి, మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం డీజనరేషన్ అనేది యాజ్ ఎ సెడ్ కాన్స్టెంట్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని స్లో డౌన్ చేయొచ్చు మనం. యూనో జాపనీస్, ఇఫ్ యూ సీ జాపనీస్ రీసెంట్గా ఒక పేపర్ కాదు, ఒక డేటా రిలీజ్ చేశారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ ఆఫ్టర్ 110, not 110 lives in Japan. 110 సంవత్సరాలు. మన ఇండియాలో ఎంతమంది బతికారు? లేదు, మనకి డేటా లేదు. హైయెస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్. ఆడుకున్న చిన్న దేశంలో మోర్ దాన్ 10,000 మందో 15,000 మందో 110+ బతుకుతున్నారండి. ఇంకా జాపనీస్ ఒక చాలా ఇంట్రెస్టింగ్, ఆఫ్ కోర్స్ అవే ఫ్రమ్ టాపిక్. ఎప్పుడైనా మీకు టైం ఉంటే మీరు చదువుకోండి, మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి. జాపనీస్ ఏం తింటారు? ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎక్కువ రా ఫుడ్స్ తింటారు, ఏది కుక్డ్ తినరు. లీన్ మీట్స్, ఫిష్, సీ అని సీ ఫుడ్ తింటారు ఎక్కువ. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ, అన్ని హాఫ్ బాయిల్డ్, హాఫ్ బాయిల్డ్. నూనె అనేది లేదు వాళ్ళ దాంట్లో. దేర్ ఈజ్ నో ఆయిల్.
ఇట్స్ ఓన్లీ కానీ స్టీమ్. బాడీకి ఎంతో కొంత అదే ఆయిల్ కూడా ఉండాలి అని అంటే చెప్తారు కదా. ప్రతి దాంట్లో ఆయిల్ అనేది ఉంటుంది. మీరు ఫ్లవర్ నుంచే కదండి ఆయిల్ తీసేది. ఓకే. వెజిటబుల్ ఆయిల్ అంటే ఏంటి? వెజిటబుల్ గట్టిగా పిప్పి చేస్తే ఆయిల్ వస్తుంది. సో ఆ దాంట్లో వెజిటబుల్ ఎలానో ఉంటుంది తింటున్నారు కదా కదా. అని. ఓకే. అడిషనల్ గా ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. అంటే ఆయిల్ ఇన్వెన్షన్ లేకముందు కూడా మనుషులు బతికారు కదా. సో డైరీ గురించి కూడా, మిల్క్ గురించి కూడా మీరు అన్నారు కదా, ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మిల్క్ నిజంగా అక్కర్లేదు. అదొక ఓన్లీ ఒక మిత్. ఓకే. మిల్క్ తాగితే స్ట్రాంగ్ ఉంటాము అని చెప్పి. ఓకే. నేచర్ లో ఎవరన్నా మిల్క్ తాగుతారా? మనం తప్ప. అవి 3 కూడా ఒక వారాల తర్వాత, సర్టైన్ స్టేజ్ వరకు అవి కూడా 3 వారాలు అంతే. తాగితే ఆ తర్వాత అదే. వాటి పనే చేసుకుంటాయి. మనిషే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు లైఫ్ టైం మిల్క్ తాగండి 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 అంటే అట్లా ఈ మిల్క్ అడల్ట్రేషన్, మిల్క్ ఇది. డైరీ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాటనింగ్. కర్డ్ ఈజ్ గుడ్, ప్రోబయోటిక్. ఐ అడ్వైస్ అందరూ కూడా ఫ్రెష్గా పెరుగు తినటం మంచిది. బికాజ్ ఇట్స్ ప్రోబయోటిక్, గట్ హెల్త్ని కేర్ తీసుకుంటుంది. బట్ నాట్ మిల్క్. ఆయుర్వేదంలో మిల్క్ ఈజ్ లైక్ ఎ పాయిజన్. సో మన డైజెస్టివ్ సిస్టమ్ కి, మన బోన్ హెల్త్ కి సంబంధం ఉంటుందా? 100%. ఓకే. వాట్ వీ ఈట్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. సింపుల్. సో మనం ఏం తిన్నా కూడా మన బాడీ అబ్జార్బ్ చేసుకొని, మన బాడీలో బోన్ ఉంది, మజిల్ ఉంది, టిష్యూ ఉంది, స్కిన్ ఉంది, ఐస్ ఉన్నాయి, బ్రెయిన్ ఉన్నాయి, హార్ట్, ఇన్ని రకాల ఆర్గాన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని పని ఒక్కొక్కటి, దాని పని అది చేసుకోవాలి. సో దాని అన్నిటికీ ఒకటే సోర్స్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జనరల్ ఇష్యూస్ అన్ని కూడా బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ మోకాలు నొప్పులకు సంబంధించి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.